సొరకాయ కూర ఇలా ట్రై చేయండి. అస్సలు నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. అంటే నిన్న తీసింది. ఇందులో అయితే నా మార్నింగ్ రొటీన్ మొత్తం ఉంటుందన్నమాట. అంటే నేను చేసిన వంట దాకా అయితే వీడియో తీశాను. చాలా చిన్న వీడియో అండి. స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి విషయాలు అయితే ఇందులో ఉంటాయి. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా స్టార్టింగ్ అయితే నేను క్లీనింగ్ అయితే చేసేస్తున్నా. గ్యాస్ స్టవ్ మొన్న ఉగాది రోజు అయితే పాలు పొంగల్ చేశాను కదా, ఇంకా స్టవ్ అంతా ఆగమాగం అయిపోయింది. నిన్న శుక్రవారం ఎందుకులే అని చెప్పేసి ఇంకా క్లీనింగ్ ఏం పెట్టుకోలేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే ఇంకా క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ రోజు నుంచి పిల్లలకైతే 3 రోజుల నుంచి ఇంకా స్కూల్ అయితే లేదు. అందుకని చెప్పేసి పని కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను. ఇంకా బియ్యం అయితే పోస్తున్నాను అనమాట. ఒక 2 గ్లాసులు బియ్యం అయితే ఇంకా కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. బియ్యం ఉంచే అలవాటు లేదండి, అందుకని నేను ఎగరబెట్టేస్తాను అనమాట. ఇంక ఈ సొరకాయని అయితే మొత్తం చిక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు కూడా మరీ అంత చిన్నవి అవసరం లేదు, మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఉడకబెడతాం కాబట్టి మొత్తం అయితే మెత్తగా అయిపోతాయి. ఇంక ఇది వీటన్నిటిని కూడా కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇందులోనే ఉప్పు, పసుపు, కారం అయితే వేస్తున్నాను అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఇందులోనే కొంచెం చింతపండు వేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నా. వాటర్ మరీ ఎక్కువేం పట్టవు, ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటాయి కదా, ఆల్రెడీ వాటర్ కంటెంట్ కాబట్టి. ఇంకా దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసి ఒక 4 లేదా 5 విజిల్స్ వచ్చిందాక ఉడికించుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి మొత్తం మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే అచ్చం పప్పులాగే ఉంటుందండి. పప్పు అనుకొని తినేస్తారు. సొరకాయ కూరని కూడా అర్థం కాదనమాట. ఇంకా దీనికైతే జస్ట్ తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుందనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ టైంలో లంచ్ బాక్సెస్లో కూడా కట్టేయచ్చు అనమాట. మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ఇంక దీన్ని అయితే తాలింపు పెట్టుకొని 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి, పర్లేదు. తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా అలాగే ఇందులోకి నంచుకోవడానికి అప్పడాలు ఉంటే బాగుంటుందని చెప్పేసి అప్పడాలు కూడా వేయించుతున్నాను. అప్పడాలు అయితే నేను ఎప్పుడు ఇలాగే వేయించుతాను, ఎందుకంటే స్ట్రైట్గా మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే కనుక అప్పడం మొత్తం వంగిపోకుండా ముడుచుకుపోకుండా చాలా నీట్గా వస్తాయి. ఒకసారి దీన్ని కూడా ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ఇలాగే వేయించుతాను. చాలా బాగుంటాయి కూరలోకి అప్పడాలు. పప్పులాగే ఉంటుంది కదా, అందుకని నాకు పప్పు సాంబార్లో కూడా అప్పడాలు నంచుకొని తింటామంటే ఇష్టం అనమాట. ఇంకా మా పిల్లలు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి ఇంకా ఇలా చేస్తున్నాను. ఇవాళ అయితే అసలు మబ్బు పట్టింది, అప్పటికప్పుడే మబ్బు పట్టి వాన అయితే చినుకులు రాలుతున్నాయి అనమాట. తర్వాత పెద్ద వాన అయితే పడింది. ఇంకా బొచ్చలు తోముదామని అన్నీ బయటేసాను. ఇంకా వాన వస్తుందని చెప్పేసి ఆగిపోయాను అనమాట. ఈ వీడియో అయితే ఇంతటితోనే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.